ప్రేమ అనేది తెరపై కనిపిస్తే అది కేవలం నటనంటారు. కానీ అదే తెర వెనుక జరిగితే ఏమంటారు? 'బేబీ' సినిమాతో వెండితెరను షేక్ చేసిన ఈ జంట నిజ జీవితంలోనూ ఒకరికొకరు ఇష్టపడుతున్నారా? టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే ప్రశ్న. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య అసలేం జరుగుతోంది? 'బేబీ' సినిమాతో మనందరి హృదయాలను కొల్లగొట్టిన వైష్ణవి చైతన్య ఇప్పుడు తన సహనటుడు ఆనంద్ దేవరకొండతో డేటింగ్ చేస్తుందనే వార్తలు టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. వారు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, పంచుకుంటున్న కామెంట్లు చూస్తుంటే వీరిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందా? లేక అంతకు మించిన రిలేషన్‌షిప్ ఏదైనా ఉందా? అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. అసలు ఈ రూమర్స్ వెనుక ఉన్న షాకింగ్ నిజాలేంటి? వీరిద్దరు ఒకరి గురించి ఒకరు ఏం చెబుతున్నారు? ఇక వైష్ణవి పర్సనల్ విషయానికొస్తే ఆమె పేరెంట్స్ ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆమె ఒక్కో సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది? ఇప్పటివరకు వైష్ణవి ఎన్ని కోట్లు సంపాదించింది? సో ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు. వైష్ణవి చైతన్య 1994 జనవరి 4న జన్మించారు. ఆమెది ఒక మధ్యతరగతి కుటుంబం. ఆమె హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంలో పెరిగారు. ఆమె తండ్రి పేరు చైతన్య. ఆమెకు నితీష్ చైతన్య అనే తమ్ముడు కూడా ఉన్నాడు. చిన్నతనంలో ఆమె తన చదువును హైదరాబాద్‌లోనే పూర్తి చేశారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వైష్ణవికి చిన్నప్పటి నుండే నటన, డాన్స్ అంటే చాలా ఇష్టం. స్కూల్ డేస్ నుండి ఆమెలో ఏదో ఒక కళను ప్రదర్శించాలనే తపన ఉండేది. వైష్ణవి చైతన్య కెరీర్ అంత సులువుగా ఏం ప్రారంభం కాలేదు. 2017-18 సమయంలో ఆమెకు డబ్ స్మాష్, టిక్ టాక్ వంటి యాప్స్‌లలో వీడియోలు చేయడం మొదలుపెట్టారు. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2019లో వైష్ణవి చైతన్య తన స్వంత యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించి సామజవరగమన కవర్ సాంగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇన్ఫినిటమ్ మీడియా బ్యానర్‌తో కలిసి లవ్ ఇన్ 143 అవర్స్, అరెరే మనసా మరియు మిస్సమ్మ వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు. వైష్ణవి చైతన్య కెరీర్‌లో బిగ్ టర్నింగ్ పాయింట్ ది సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్. ఇది 2020లో వచ్చింది. షణ్ముఖ్ జిష్వంత్‌తో కలిసి ఆమె నటించిన ఈ వెబ్ సిరీస్ తెలుగు రాష్ట్రాల్లోని యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లోని ఆమె అభినయానికి విమర్శకుల ప్రశంసతో పాటు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు కూడా లభించింది. ఆమెను ప్రతి ఇంటికి పరిచయం చేసిన ప్రాజెక్ట్ ఇదే. వెబ్ సిరీస్‌లతో పాటు వైష్ణవి చైతన్య సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2018లో టచ్ చేసి చూడు చిత్రంలో తెరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో కనిపించారు. అలాగే వరుడు కావలను, రగదే, టక్ జగదీష్ మరియు ప్రేమదేశం వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసి నటిగా తన అనుభవాన్ని పెంచుకున్నారు. 8 సంవత్సరాల సుదీర్ఘమైన కష్టం తర్వాత 2023లో సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ మూవీలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం దక్కింది. ఆనంద్ దేవరకొండ సరసన ఆమె చేసిన వైష్ణవి పాత్ర యూత్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కట్టిపడేసింది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి టాలీవుడ్ లోనే సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను ఫిలింఫేర్ క్రికెట్ అవార్డు మరియు సైమా బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు దక్కాయి. బేబీ సినిమా విజయంతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన వైష్ణవి చైతన్య ఆ తర్వాత లవ్ మీ ఇఫ్ యూ డేర్ చిత్రంలో నటించారు. ఆపై జాక్ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. బేబీ తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరగడంతో ఒక్కో సినిమాకు ఆమె రెమ్యునరేషన్ దాదాపు 1 కోటి రూపాయల వరకు పెంచినట్లు సినీ వర్గాల్లో టాక్. టాలీవుడ్ చరిత్రలోనే సొంతంగా ఒక తెలుగమ్మ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన విషయమని చెప్పవచ్చు. సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించిన జాక్ సినిమాతో పాటు ఇతర ప్రాజెక్టులకు కూడా ఆమె ఇదే స్థాయిలో డిమాండ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇక వైష్ణవి చైతన్య ఆస్తుల విషయానికొస్తే ఆమె సంపాదన ఎక్కువగా సినిమాల ద్వారా, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా మరియు సోషల్ మీడియా ప్రమోషన్ల ద్వారా వస్తుంది. ఆమె నికర ఆస్తులలో దాదాపు 3 కోట్ల నుండి 5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. హైదరాబాద్ నగరంలో ఆమెకు ఒక మంచి నివాసంతో పాటు కొన్ని పెట్టుబడులు కూడా ఉన్నాయని సమాచారం. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ వైష్ణవి చైతన్య చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెకు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయం మరియు బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా ఆమె మంచి మొత్తాన్ని సంపాదించుకుంటున్నారు. ఇక రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దొరసాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ బేబీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో వైష్ణవి చైతన్యతో కలిసి నటించాడు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే బేబీ సినిమా విడుదలైనప్పటి నుండి ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్ లో వారు షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఈ రూమర్స్ కు మరింత బలం చేకూర్చాయి. అంతేకాదు వారు మరో సినిమాతో కలిసి నటిస్తుండటంతో వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో నడుస్తుందని అభిమానులు అనుమానిస్తున్నారు. అయితే ఈ రూమర్స్ పై ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య స్పందించారు.
తాము కేవలం మంచి స్నేహితులమని, ఒక మంచి ప్రొఫెషనల్ బాండింగ్ మాత్రమే కలిగి ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. సినిమా ప్రమోషన్ సమయంలో కూడా వీరిద్దరూ చాలా సన్నిహితంగా కనిపించినప్పటికీ తాము మంచి సహచరులమని చెప్పారు. అయినప్పటికీ వారి మధ్య ఉన్న సాన్నిహిత్యంపై ప్రేక్షకులెప్పుడు ఏదో ఒక చర్చ జరుపుతూనే ఉంటారు. చూశారుగా ఫ్రెండ్స్, పాత బస్తీ సందుల నుండి మొదలైన వైష్ణవి చైతన్య ప్రయాణం నేడు టాలీవుడ్ వెండితెరపై సంచలనం సృష్టించే స్థాయికి చేరడం నిజంగా ఎంతో అద్భుతం. ముఖ్యంగా 2026లో విడుదలైన కాబోతున్న ఎపిక్ సినిమాలో ఆమె పోషిస్తున్న కడలి పాత్ర ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్ర అన్నిటిలోనూ అత్యంత ప్రత్యేకమని ఆమె స్వయంగా చెబుతున్నారు. ఆనంద్ దేవరకొండతో ఆమె కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఎంత మ్యాజిక్ చేసినా, బయట వినిపించే రూమర్స్ ఎలా ఉన్నా వైష్ణవి మాత్రం తన ఫోకస్ అంతా నటనపైనే పెట్టింది. ఒక మధ్యతరగతి అమ్మాయి తలుచుకుంటే ఆకాశమే హద్దు అని నిరూపించిన వైష్ణవి చైతన్య భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన పాత్రలతో మనల్ని అలరించాలని కోరుకుందాం. మరి వైష్ణవి చైతన్య మరియు ఆనంద్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న ఎపిక్ సినిమా కోసం మీరు ఎంతలా ఎదురు చూస్తున్నారు? అలాగే ఆమె నటించిన సినిమాల్లో మీకు నచ్చిన బెస్ట్ క్యారెక్టర్ ఏంటి? కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.